హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇది యాక్చువల్లీ ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఫ్రైడే రోజు అయితే యాక్చువల్గా మార్నింగ్ స్కూలే ఉండేది వీళ్ళకి, కానీ మన్మోహన్ గారు చనిపోయేసరికి హాలిడే డిక్లేర్ చేశారు కదా తెలంగాణ గవర్నమెంట్. ఇంకా మార్నింగే రైస్, ఇది వచ్చేసి ముందు రోజు చేసిన టమాటా చట్నీ అనమాట. అదేవిధంగా కొంచెం చికెన్ ఉండేది, వెనస్డే రోజు చేసిన చికెన్ ఉంటే అది తీసుకెళ్తా అన్న లంచ్ బాక్స్లోకి. ఇంకా అదే వెయిట్ చేశాను. ఇది వచ్చేసి దోశ బ్యాటర్. ఇంకా ఆ దోశల్లోకి టమాటా చట్నీ వేసుకొని తింటాము అనేసరికి ఇంకా దోశ బ్యాటర్ ముందు రోజు పట్టింది. ఇదిగో చూసారు కదా, 2 మందార పూలు పూసాయండి. డైలీ భలే 2 మందార పూలు భలే పూస్తున్నాయండి. ఈ 2 మంచిగా, ఒకటి అమ్మవారికి, ఒకటేమో ఇంకొకటి ఏంటంటే శ్రీచక్రము, రెండింటికి పెడుతున్నాను అనమాట. భలే పూస్తున్నాయండి 2 ఎర్ర మందారాలు పూసాయి. ఇంకా యాక్చువల్గా ఆ రోజు మార్నింగే మేమందరం స్నానాలు అయిపోయాయి, పిల్లల స్కూల్ ఉంది కాబట్టి. కానీ మార్నింగ్ 8:30 8:45 వరకు కూడా పనామ కోసం చూశానమాట. ఆమె మాత్రం రాలేదు. ఇంకా స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఇల్లంతా ఊడ్చేసుకున్నాను. ఫ్రైడే రోజు మళ్ళీ పూజ కూడా లేట్ అయిపోతుంది కదా అన్నట్టు. యాక్చువల్గా ఆ రోజు రావాలి, కానీ తను మార్నింగ్ బస్సు ఊరు నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయిందంటే ఇంకా తర్వాత వచ్చింది. ఇంకా తర్వాత వచ్చేసి గిన్నెలు అయితే తోమేసింది. ఇంకా నేను ఇల్లంతా ఊడ్చేసుకొని ఇంకా క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఫ్రైడే రోజు పూజ కూడా అయిపోయింది, కానీ కొంచెం టైమే పట్టిందండి. ఈ పని వాళ్ళని పెట్టుకుంటే ఇదే బాధ. కానీ ప్రశాంతంగా పూజ మాత్రం చేసేసుకున్నాను. ఇంకా పిల్లలు మాత్రం టిఫిన్ చేస్తున్నారు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇది ఉంది కదా, టార్టాయిస్లో పూలు మార్చాలి. ఇది యాక్చువల్గా ట్యూస్డే రోజు పెట్టిన పూలు ఇంకా 2 డేస్కే అయిపోయాయి. ఇంకా అందుకోసమే అన్నట్టు ఇంకా ఫ్రైడే రోజు ఫ్రెష్ పూలు, థర్స్డే రోజు మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు. అవే పెడుతున్నాను. ఇదిగోండి, టార్టాయిస్లో పూలు పెట్టేసిందనుకో, ఆ పాజిటివ్ వైబ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫ్రెష్ పూలు పెడితే మాత్రం భలే ఉంటుంది ఇంటి ముందు. ఇదిగోండి పెట్టేసాను, చూసారు కదా ఎంత బాగుందో అసలు. ఇంట్లోకి వస్తున్నట్టే ఉంటుంది ఆ టార్టాయిస్ని చూసినప్పుడల్లా. అందరూ చాలా అంటే చాలా బాగుంది అంటారు. ఇంకా పిల్లల టిఫిన్ అయిపోయింది. ఇంకా పెద్ద పాప నాకు కూడా ఒక 2 దోశలు పోసిందనమాట. ఇంకా నేను కూడా తినేసాను టీవీ చూసుకుంటూ, అదే కార్తీక దీపం సీరియల్ చూసుకుంటూ. ఇంకా దోశ మాత్రం తినేసాను. ఇంకా దోశ అయిపోయిన తర్వాత పెద్ద పాపకి ముందు రోజు థర్స్డే రోజు నైటే ఆయిల్ పెట్టేశానండి. ఇంకా ఆయిల్ చిక్కు తీసేసి జడే మమ్మీ అంటే ఇంకా సరే అన్నట్టు తనకు చిక్కు తీసి జడేస్తున్నాను. స్కూల్ ఉంటేనేమో 2 జడలు వేయడానికి ఉండేది. ఇంకా స్కూల్ లేదు కాబట్టి ఒకటే జడ ఈ మమ్మీ అంటే ఇంకా సర్లే అన్నట్టు ఇంకొక జడనే వేసేసాను అనమాట. ఎట్లాగో సాటర్డే కూడా ఒక్క జడనే వేసుకుంటుంది కాబట్టి ఇంకా ఒక్క జడనే వేసేసాను. ఇంకా అది అయిపోయిన తర్వాత యాక్చువల్గా నాకు మార్నింగే లంచ్ ప్రిపరేషన్స్ అయిపోయాయి కాబట్టి లంచ్ చేయడానికి ఏం లేదు. ఇంకా బట్టలు అయితే ఉతికేసాను. బట్టలు ఉతికేసిన తర్వాత ఇదిగోండి చిల్లీస్ ఉన్నాయి కదా, ఇవి మా హస్బెండ్ ముందు రోజు ఫ్లవర్స్తో పాటు తెచ్చారు. ఇంకా అందుకని వాటి తొడమలు తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అయిపోతుంది అన్నట్టు ఇంకా తొడమలు తీసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా సండే రోజు మా హస్బెండ్ ఫ్లవర్స్ తీసుకొచ్చారు కదా, ఆ ఫ్లవర్స్ అల్లమని మా పెద్ద పాపకి ఇచ్చాను అనమాట. యాక్చువల్గా తనకి పూలు అల్లడం రాదు, కానీ అదిగో యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ ఏదో ఒకటైతే ట్రై చేసింది, కానీ అది మాత్రం రాలేదు. మళ్ళీ నేనే అల్లేసాను. ఇంకా నేను తొడమలు కూడా తీసేసాను. ఇంకా మా చిన్నది వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఏదో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తుంది. ఇంకా మా పాపకు అల్లడం రాకపోయేసరికి నెక్స్ట్ నేనే అల్లాను. ఎన్ని ఇయర్స్ తర్వాత అల్లాను అండి పూలు మాత్రము. దేవుడా, పూలు అల్లడం అంటే భాగ్య పెద్దమ్మ ఉంది కదా, ఆ భాగ్య పెద్దమ్మనే ఎప్పుడు అల్లేది. పూలు అల్లడము, జడలు వేయడము, ఆ జడకు పూలు పెట్టడం అన్నీ అదే చేసేది. నేను అసలు అమ్మమ్మ దగ్గర జడలకు పూలు ఉన్నప్పుడు అప్పుడు పూలు బాగుండేటి బిడ్డ. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళకి ఇటు మామిడి చెట్టు సైడ్ కనకాంబర చెట్లు ఉన్నాయి చూసినా, ఆ కనకాంబర చెట్లు అప్పుడు పూసేటి. మేము చిన్నగా ఉన్నప్పుడు బాగా పూసేటి. అప్పుడు జుట్టు ఎక్కువ. అరే ఎంత నిండుగా ఉందిరా అసలు ఎన్ని ఇయర్స్ తర్వాత పూలు అల్లినా అంటే నిజంగా అసలు మన చేతితో ఏదైనా పని చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరుంటుంది కదా.
ఇక పూలు వెళ్ళడం అయిపోయిన తర్వాత అప్పటికి 12:30 అలా అవుతుంది. ఇంకా మా సర్వెంట్ గిన్నెలు తోమేసి వెళ్ళింది కదా, ఇంకా అవే సర్దుతున్నాను. ఇంకా సర్దేసి మళ్ళీ చికెన్ వెయిట్ చేయమంటే ఇంకా సర్లే అన్నట్టు ఆ గిన్నెలో ఒక్కొక్కటి సర్దుకుంటూ ఇంకా చికెన్ కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ వెయిట్ చేసింది కదా, చల్లగా అయిపోయింది. ఇంకా రైస్ మాత్రం చల్లదే తినేసాము. నేనేమో చారు వేసుకొని తినేసానండి, వాళ్ళేమో చికెన్తో తినేశారు. ఇంక ఇదిగోండి పప్పు. ఈరోజు కూడా మళ్ళీ పప్పు కొంచెము కడిగేసి ఆరబెట్టేశాను. ఎందుకంటే యాక్చువల్గా మా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఈరోజే వస్తున్నారు. థర్స్డే రోజు రావడం కుదరలేదు. ఇంకా అందుకనే ఈరోజే చేస్తున్నాను అనమాట. ఇంకా మా పిల్లలు ఇద్దరేమో వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి కిందికి వెళ్ళారండి. నేనేమో ఇంకా వాళ్ళ కోసం అని కొంచెం సేమియా పాయసమును పెసరపప్పు బొబ్బరపప్పు వడలు అయితే చేశాను. ఇది చేశారనమాట. అరే ఉండరా. బెంగళూరు ఇది వెనకాల లాస్ట్ టైం కలిసింది మళ్ళీ తన కోసం యాక్చువల్గా హైదరాబాద్ వచ్చారు. మా పాప దగ్గరికి వచ్చారు. హాయ్ గీత. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నైట్ కూడా అవే గారెలు ఉంటే ఇంకా మా పిల్లలు మా హస్బెండ్ అదే తినేస్తాము అనేసి అన్నారు. కానీ నాకు ఎందుకు ఆ రోజు అస్సలు ఓపిక లేదండి. అందుకనే ఇంకా మా హస్బెండే చేస్తున్నారు. అదే ఇంకా కొంచెం పల్లి చట్నీ చేశారు, ఇంకా కొంచెం సేమియా కూడా ఉందన్నమాట. ఇంకా మా హస్బెండ్ చేసేసరికి మీ నలుగురము ఇంకా కొన్ని పల్లి చట్నీతోటి ఆ గారెలు కూడా తినేసామన్నమాట. గారెలు కొంచెం సేమియాతోటి మా డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇదే అన్నమాట మా ఫ్రైడే రోజు వ్లాగ్. ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి, శైలూస్ ఫ్యామిలీ టేల్స్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసారనుకోండి, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.